హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు టమాటా అండి. పప్పు టమాటా అనగానే అందరూ తెలిసిందే, చేసుకుందే కదా, ఇందులో స్పెషల్ ఏముందని అనుకుంటారండి. కానీ అలా అనుకోకండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పప్పు టమాటా చేస్తారు. నేను కూడా ఏదో చేస్తున్నానండి, నా స్టైల్లో ఇప్పుడు చెప్పేస్తున్నాను ఎలా చేసుకోవాలో. చూడండి, ఇది గ్లాస్ కందిపప్పు అండి. దీన్ని గంట వరకు నానబెట్టుకొని ఇలా కడిగేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇది 2 స్పూన్ల పచ్చెనపప్పు అండి. ఇది కూడా గంట పాటు నానబెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కందిపప్పు ఇలా పచ్చెనపప్పు తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. అలాగే లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చాక విజిల్ తీయకుండా ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత ఒక పప్పు మట్టి ఉడికిపోయిందండి. చూసారా, ఇలా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దాన్ని మనం కాస్త స్మాష్ చేసుకొని మెత్తగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలని ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఈ విధంగా వేగే కదండి. ఇప్పుడు ఇందులోనే ఇలా ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకొని కాసేపు వేయించుకున్నాను. జస్ట్ 1 నిమిషం అండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు పెద్ద ముక్కల్లో కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకొని కాసేపు మగ్గించుకుందామండి. ఎక్కువ మగ్గనవసరం లేదండి. మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలకి టమాటా అంతా మగ్గిపోయి ముక్కల మీద కాస్త తొక్క ఊడినట్టుగా మనకు కనిపిస్తుందండి. అలా మగ్గితే చాలండి. మంటని కొంచెం మీడియంగా ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఇది సాంబార్ పొడి అండి. ఈ పప్పుకి రుచి అంతా కూడా ఈ సాంబార్ పొడి వల్లే వస్తుందండి. అలాగే ఇది చాలా చిక్కగా తీసుకున్న చింతపండు రసం అండి. చూసారా, ఇంత చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కలిపిస్తున్నామండి. చక్కగా కలిపిసుకొని 1 సెకండ్ పాటు ఇలా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుసుకోండి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకునే పప్పుని ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసుకొని కొద్దిగా ఇందులో నీళ్ళు పోసుకొని ఇలా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకుందామండి. మంట హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంటే పప్పు పూర్తిగా చిందిపోతుందండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా సన్నని మంట మీద ఉడికించుకున్నానండి. చూడండి, మనకి ఇప్పుడు చక్కగా ఇది పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు దించేసుకొని పోపు పెట్టేసుకుందామండి. పోపుకి ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే పోపుకి ఆయిల్ పోసుకున్నామండి. ఈ ఆయిల్లోనే ఇంకా కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందామండి. మనకి ఈ పోపులోని నెయ్యి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. పప్పుకి రుచి అంతా కూడా ఈ నెయ్యిలోనే వల్లే వస్తుందండి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు చూడండి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పోపు కాస్త ఇలా వేగాక ఇందులోని ఇలా కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకొని
కలిపిస్తున్నా. చూడండి పోపు అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో చూడండి కరివేపాకు వేసుకొని పప్పు ఇందులో వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పోపు అయిపోయిందండి. ఈ పోపు అయ్యేసరికి పోపు పెట్టేసరికి నెయ్యి వేసుకొని పోపు పెట్టుకున్నాం కదండి, ఇల్లంతా ఒక రకం చాలా గుమాయించేస్తుందండి నెయ్యి వాసనకి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పప్పు టమాటా రెడీ అయిపోయిందండి. ఈ పప్పుని మనం చపాతీలో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకొని దేనికైనా వేసుకొని చక్కగా తినొచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.